ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం కలిసి దేవుని ఆరాధించుకుందాము. మన దేవుడు, మనం సేవించే మన దేవుడు మహాఘనుడు, మహోన్నతుడు. ఆయనకి చెందవలసిన మహిమ మనము చెల్లించబద్దులమై ఉన్నాము. ఆయనకి ఇవ్వవలసిన ఘనతను మనం అర్పించాల్సి ఉంది. కాబట్టి కొన్ని పాటల ద్వారా ప్రభుని ఘనపరిచి ఆరాధించుకుందాం.
ఆరాధించుకుందాము. మన గొప్ప దేవుడు మన కొరకు చేసిన త్యాగాన్ని తలుచుకుంటే హృదయం నిండా కృతజ్ఞత నిండిపోతుంది. మనకి మంచి జీవితాన్ని ఇవ్వడానికి, సంతోషాన్ని ఇవ్వడానికి మన యేసయ్య మహిమను విడిచిపెట్టి, పరమును విడిచిపెట్టి ఈ భూమి మీదకి మనందరి కోసం వచ్చారు. కాబట్టి ఆయన్ని ఘనపరిచి ఆయనకి కృతజ్ఞత అర్పణ చెల్లిద్దాం. చప్పట్లు కొడుతూ నాతో కలిసి ప్రభుని ఘనపరచండి. ప్రియమైన బిడ్డలారా, యేసయ్యా నువ్వు గొప్ప దేవుడవు, నువ్వు మహోన్నతుడు, పరిశుద్ధుడవు, ఆద్యంత రహితుడవు నాయన. వందనాలు ప్రభా. స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభా. కోట్లాది కృతజ్ఞతలు యేసయ్యా. నమ్మదగిన దేవుడా, నీతి సూర్యుడా, స్తోత్రార్పణ. స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము, స్తోత్రము, స్తుతి స్తోత్రము, వేలాది వందనాలు కలుగునుగాక నీకే మహిమ ఎల్లప్పుడూ. స్తుతి స్తోత్రము. యేసయ్యా 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 యేసయ్యా. వేలాది కోట్లాది కృతజ్ఞతార్పణలు ప్రభా. నువ్వు చేసిన మేలులు ఎన్నో ప్రభా. దినదినము క్షణక్షణము నీ కాపుదల మా వెంటనే ఉన్నది ప్రభా. నీ సన్నిధి మమ్మల్ని ఆవరించి ఉన్నందుకు స్తోత్రాలు. నువ్వు మా దేవుడిగా, మేము నీ బిడ్డలుగా మమ్మల్ని ఉంచినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ లార్డ్. ఈ భూమి మీద అన్నిటికన్నా ప్రశస్తమైనది ఈ విషయం ప్రభా. నీకు స్తోత్రం నాయన. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అవర్ లైఫ్. థ్యాంక్ యూ లార్డ్ ఫర్ అవర్ సాల్వేషన్. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. శూన్యము నుండి సమస్తము కలుగజేసెను, నిరాకారమైన నా జీవితమునకు రూపమునిచ్చెను. యేసయ్యా 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 యేసయ్యా. మహిమాన్వితుడా నీకు స్తోత్రాలు. మాకు జీవం ఇవ్వడానికి ఈ ప్రాణంను పణంగా పెట్టిన మా యేసయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సాక్రిఫైస్ యు హావ్ డన్ ఫర్ us. థ్యాంక్ యూ సో మచ్ జీసస్. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసు, సిలువ మరణము నుండి మార్గము తెరిచెను. పరము నుండి భూమికి దిగి వచ్చిన యేసు, సిలువ మరణము నుండి మార్గము తెరిచెను. యేసేనా సర్వము, యేసేనా సమస్తము, యేసేనా సర్వము, యేసేనా సమస్తము. యేసయ్యా 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 యేసయ్యా. స్తోత్రము స్తుతి స్తోత్రము
యేసయ్యా 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 యేసయ్యా. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు నిజంగా ధన్యులమవుతామంటే మహోన్నతిని చాటున మనం ఆశ్రయించినప్పుడు, మన యేసయ్యని మన కొరకై ఈ భూమి మీదకి వచ్చి మన కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మన దేవుణ్ణి మనం ఆశ్రయించినప్పుడు, ఆ యేసయ్యని మనం ఆశ్రయించినప్పుడు నిజంగా మనం ధన్యులము. ఈ లోకంలో దేన్ని ఆశ్రయించిన, డబ్బుని ఆశ్రయించిన, మనుషుల్ని ఆశ్రయించిన, పరువు ప్రతిష్టల్ని, మనకున్న పలుకుబడి మీద మనం ఆనుకుంటే, మన శక్తి సామర్థ్యాల మీద మనం కానీ ఆశ్రయం ఉంటే, మనం ఆనుకుంటే ఫెయిల్ అవుతాము, సంతోషాన్ని పొందుకోలేం. కానీ మన కొరకే ప్రాణం పెట్టి విమోచించిన మన దేవుని మీద, యేసుక్రీస్తు ప్రభువారి మీద మన నమ్మకం పెట్టుకొని ఆయన కృపను ఆశ్రయిస్తే గనక ఎంత పడిపోయిన జీవితమైనా, ఎంత మోడుబారిపోయిన జీవితమైనా, ఎంత కృంగిన జీవితమైనా ఆయన పైకి లేపగల దేవుడు. ఈ రోజున మీరు ఏ స్థితిలో ఉన్నా ఆ దేవుని మీద విశ్వాసం ఉంచండి, ఆయన కృపను ఆశ్రయించండి, ఈరోజు పైకి లేపబడతారు. ఇప్పుడే ఈ పాట పాడుతూ దేవుని ఆరాధిస్తుండగా దేవుని సన్నిధి చేత తాకబడి మీరందరూ బలపడాలని నేను కోరుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ కలిసి నాతో కలిసి పాట ద్వారా మహోన్నతిని ఆరాధిద్దాం. తండ్రి, నేను ఆశ్రయిస్తున్నాము, నీ మీద ఆనుకుంటున్నాం ప్రభా. నీ వైపు మాత్రమే మా దృష్టిని కేంద్రీకరిస్తున్నాము. మమ్మల్ని పైకి లేవనెత్తే దేవుడు మీరే ప్రభా. చిగురింప చేసే దేవుడు మీరు ప్రభా. హోప్లెస్ సిచ్యువేషన్ని హోప్తో నింపే దేవుడు మీరు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట. మహోన్నతుడా, నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. తండ్రి, నిన్ను ఆశ్రయించడమే మాకు ధన్యత, మా భాగ్యము ప్రభా. ఈ లోకంలో దేన్ని మేము నమ్మలేం ప్రభా. అవన్నీ కూడా క్షయమైపోయేవే ప్రభా. అక్షయుడగు నిన్ను మేము ఆశ్రయిస్తున్నాం ప్రభా. నిన్ను మాత్రమే మేము చూస్తున్నాం ప్రభా, ఆశ్రయిస్తున్నాము ప్రభా. నీ సన్నిధి కొరకు కనిపెట్టుకొని ఉన్నాము తండ్రి. లేవనెత్తువాడా, నలిగిన వారిని బలపరచువాడా. థ్యాంక్ యూ లార్డ్. నీ మంచితనం కొరకు స్తోత్రాలు, ప్రేమ కొరకు వందనాలు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మూడు బారిన జీవితాలను చిగురింపచేయగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మారానుభవం మధురముగా మార్చగలవు నీవు. మహోన్నతుడా,
కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. తండ్రి, ఎవరమైతే ప్రభ నన్ను నీవిచ్చి నీళ్ళు తాగుతామో వాని కడుపులోంచి జీవజలపు ఊటలు ఉబ్బుకుతాయని సెలవిచ్చారు ప్రభా. నువ్వు అనుగ్రహిస్తున్న ఆత్మాభిషేకంతో నింపబడుతూ ఉండే కృప మాకు దయచేయండి. మాలో ప్రతి ఒక్కరూ తండ్రి యేసు రాజా నీ ఆత్మ కార్యంలో నింపబడి వారిగా సహాయం చేయండి ప్రభా. ఓ నిత్యము ఫలించి నీ బిడ్డగా కృపించినందుకు స్తోత్రము. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలింపనా. ఆకువాడక ఆత్మఫలములు ఆనందముతో ఫలించనా. జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా. జీవజలముల ఊటైనా నీ ఓరన నన్ను నాటితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. తండ్రి, నీ వాగ్దానం నెరవేర్చే దేవుడు మీరు. మా స్వాస్థ్యం మాకు అనుగ్రహించే దేవుడు మీరు. మీకు స్తోత్రాలు ప్రభా. దినదినము నీ ఆత్మతో నడిపించినందుకు స్తోత్రాలు. మమ్మల్ని సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు ప్రభా. ఇక వాగ్దాన ఫలం అనుభవించే యోగ్యత మీరే మాకు ప్రసాదిస్తున్నందుకు స్తోత్రాలు తండ్రి. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా. వాడబారని స్వాస్థ్యము నాకై పరమందు దాచి యుంచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. వాగ్దాన ఫలము అనుభవింప నీ కృపలో నన్ను పిలచితివా. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట మహోన్నతుడా. మహోన్నతుడా 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 నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతయున్నది. Greetings to you all in the name of Lord Jesus Christ. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు. Once again we would like to welcome each and everyone for this online service. మరి ఒకసారి ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క ఆన్లైన్ సర్వీస్ కి ఆహ్వానిస్తూ ఉన్నాము. Thank you for joining us. మీరు పాల్గొన్నందుకు మీకు ప్రత్యేక వందనాలండి. అందరు బాగున్నారు కదా? మీరందరూ బాగున్నారు కదా? Beloved, we are praying for you every day. ప్రియ దేవుని బిడ్డలారా, మీ నిమిత్తము ప్రతిరోజు మేము ప్రార్థిస్తూ ఉన్నాము. So that the Lord will protect you. దేవుడు మిమ్మల్ని కాపాడాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. So that the Lord will bless you. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించాలి అని ప్రార్థన చేస్తూ ఉన్నాము. Hallelujah. హల్లెలూయా. Today I would like to share ఈ రోజున నేను పంచుకోబోయే అంశము being at the feet of Jesus. యేసయ్య పాదాల చెంత మనము వేచి ఉండుట. Very important
subject, beloved. ఎంతో ప్రాముఖ్యమైనటువంటి అంశముగా ఇది ఉన్నది. Being at the feet of Jesus. యేసయ్య పాదాల చెంత ఉండటము. If you look at Bible, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే one character, she was at the feet of Jesus. ఒక స్త్రీ యేసయ్య పాదాల చెంత ఆమె ఉండింది. Mary was at the feet of Jesus. మరియా యేసు పాదాల చెంత వేచి ఉంది. Let us turn to Luke chapter 10 and 38th verse onwards. లూకా సువార్త 10వ అధ్యాయము 38వ వచనం చూద్దాము. Now as they were traveling along, he entered a village, and a woman named Martha welcomed him into her home. She had a sister called Mary, who was seated at the Lord's feet, listening to his word. But Martha was distracted with all her preparations, and she came up to him and said, Lord, do you not care that my sister has left me to do all the serving alone? Then tell her to help me. But the Lord answered and said to her, Martha, Martha, you are worried and bothered about so many things, but only one thing is necessary. For Mary has chosen the good part which shall not be taken away from her. అంతటా వారు ప్రయాణమై పోవుచుండగా ఆయన ఒక గ్రామంలో ప్రవేశించెను. మార్తా అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను. ఆమెకు మరియా అను సహోదరి ఉండెను. ఈమె యేసు పాదముల యొద్ద కూర్చుండి ఆయన బోధను వినుచుండెను. మార్తా విస్తారమైన పని పెట్టుకొనుట చేత తొందరపడి ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నేను ఒంటరిగా పనిచేయుటకు నా సహోదరి నన్ను విడిచిపెట్టినందున నీకు చింత లేదా? నాకు సహాయం చేయమని ఆమెతో చెప్పుమనెను. అందుకు ప్రభువు, మార్తా, మార్తా, నీవు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే. మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదని ఆమెతో చెప్పెను. What a wonderful story, beloved. ఎంత చక్కటి సన్నివేశం అండి. In this story, ఈ యొక్క కథలో we will see Mary and Martha. ఇక్కడ మనము మరియను మార్తాను మనం గమనిస్తూ ఉన్నాము. Mary was at the feet of Jesus మరియా యేసు పాదముల చెంత కూర్చొని ఉన్నది. and listening the word of God. ఆయన మాటలను ఆమె వింటూ ఉన్నది. But Martha అయితే మార్తా was distracted and doing all sorts of different works here. అనేక పనులు కార్యములు చేస్తూ ఆమె ఆ విధంగా ఉండింది. And in fact, she is asking Jesus that Mary should help her in her work. మీరింకను గమనిస్తే మరియా వచ్చి తనకు సహాయం చేయమని మార్తా యేసయ్యతో అడుగుతుంది. So here Mary was sitting ఇక్కడ మరియా కూర్చుని ఉన్నది at the feet of Jesus. యేసయ్య పాదముల చెంత. Why? ఎందుకని? When I looked up scriptures, లేఖనాలను నేను గమనించినప్పుడు I could find out 4 important things, beloved. 4 ప్రాముఖ్యమైనటువంటి విషయములను నేను గమనించగలిగాను. If you look at Matthew chapter 4, మత్తయి సువార్త 4వ అధ్యాయం మీరు చూసినట్లయితే here we can see Jesus was visiting every town and villages. ఇక్కడ యేసయ్య ప్రతి గ్రామమును దర్శిస్తూ ఉన్నాడు. If you look at 23 verse onwards, 23వ వచనం నుంచి గమనిద్దాము. Jesus was going through out of all Galilee, teaching in their synagogues and proclaiming the gospel of the kingdom and healing every kind of disease and every kind of sickness among the people. The news about him spread throughout all Syria, and they brought to him all over ill, those who suffering with various diseases and pains, demonics, epileptics, paralytics, and he healed them. Large crowd followed him from Galilee and Decapolis and Jerusalem and Judea and from beyond the Jordan. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయ అంతటా సంచరించెను. ఆయన కీర్తి సిరియా దేశం అంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేతను వేదనల చేతను పీడింపబడిన వ్యాధిగ్రస్తులను అందరినీ, దెయ్యము పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గల వారిని వారు ఆయన యొద్దకు తీసుకొని రాగా ఆయన వారిని స్వస్థపరిచెను.
గలిలియా, దెకపోలి, యెరూషలేము, యూదయను ప్రదేశముల నుండి, యోర్దానునకు అవతల నుండి బహుజన సమూహములు ఆయనను వెంబడించెను. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి ప్రియ దేవుని బిడ్డలారా. If you look at Bethany, బేతనియాను మీరు గమనించినట్లయితే, Bethany is in Judea. బేతనియా మరి యూదయలో ఉన్నది. And a lot of people went to see Jesus Christ. అక్కడ అనేక మంది ప్రజలు యేసుక్రీస్తు ప్రభు వారిని చూడటానికి వెళ్తూ ఉన్నారు. And they expected the coming of Messiah. మెస్సయ్య తిరిగి రాబోచున్నారు అని వారు నమ్మారు. And they are expecting the Son of God will come. దేవుని కుమారుడు వస్తాడు అని వారు ఎదురు చూస్తూ ఉన్నారు. And he will do wonders and miracles. ఆయన వచ్చి గొప్ప అద్భుతాలు సూచక క్రియలు చేస్తారని వారు చూస్తూ ఉన్నారు. According to the prophetic words of Isaiah. యెషయా పలికినటువంటి ప్రవచన వాక్యముల ప్రకారము, If you look at the whole scriptures here, ఇక్కడ లేఖనాలను మీరు గమనించి చూసినట్లయితే, Mary had wonderful revelation about Jesus Christ, that he is the Son of God. మరియా యేసుక్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడు అనే గొప్ప ప్రత్యక్షతను కలిగి ఉన్నది. Wonderful revelation, beloved. చూడండి ఎంత గొప్ప ప్రత్యక్షతనో ఇది. Why she was sitting at the feet of Jesus. ఎందుకని ఆమె యేసు పాదాల చెంత కూర్చుని ఉన్నది. The wonderful experience sitting at the feet of Jesus. యేసు పాదాల చెంత కూర్చునడం అనేది గొప్ప అనుభవమై ఉన్నది. Because he is the Son of God. ఎందుకంటే ఆయనే దేవుని కుమారుడు, The only Son of God the Father. తండ్రి అయిన దేవుని అద్వితీయ కుమారుడు. That's why the word of God says, అందుచేతనే దేవుని వాక్యం చెప్తుంది, For God so loved the world, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించెను, for he has given his only begotten Son. తన అద్వితీయ కుమారుణ్ణి ఆయన మన కొరకు పంపించి ఉన్నాడు. Whoever believes in him ఆయన యందు ఎవరైతే విశ్వసిస్తారో will not perish, వారు నశించిపోరు కానీ but will have eternal life. నిత్య జీవమును వారు పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Jesus is the Son of God, beloved. యేసయ్య దేవుని కుమారుడై ఉన్నాడండి. If you have revelation about Jesus Christ, యేసుక్రీస్తు ప్రభుని గూర్చిన ప్రత్యక్షత మీరు గనుక కలిగి ఉన్నట్లయితే, definitely ఖచ్చితముగా he will sit at his feet, మీరు ఆయన పాదాల చెంత కూర్చుని ఉంటారు. because he is the life giver. ఎందుకంటే ఆయన జీవమునిచ్చేవాడు. Not only life, జీవము మాత్రమే కాదు, he will give salvation to all mankind. ఆయన సమస్త మనుష్యులకు ఆయన రక్షణను ఇస్తాడు. He will give salvation to you. ఆయన మీకు రక్షణను ఇస్తాడు. All authority has been given to his Son. సర్వ అధికారము ఆయన కుమారునికి ఇవ్వబడింది. If you pray in the name of Jesus, మీరు గనుక యేసు నామములో ప్రార్థించినట్లయితే all the sickness will go. ప్రతి రోగము అది వెళ్ళిపోతుంది. There is authority in the name of Jesus. ఎందుకంటే యేసు నామములో అధికారం ఉన్నది. Hallelujah. హల్లెలూయా. That's why Mary is sitting at the feet of Jesus. అందుకనే మరియా యేసు పాదముల చెంత ఆమె కూర్చుని ఉన్నది. It's a wonderful experience, beloved. ఇది గొప్ప అనుభవమై ఉన్నదండి. Sitting at the feet of Jesus, యేసు పాదాల చెంత కూర్చోవడము, unless you have revelation about Jesus Christ, ఆయన ఎవరో ఆయన గురించిన ప్రత్యక్షత మీకు లేనట్లయితే you will not sit at the feet of Jesus. యేసయ్య పాదాల చెంత మీరు కూర్చునలేరు. So Mary chose the right thing. అయితే మరియా సరైనది ఎన్నుకున్నది. Hallelujah. హల్లెలూయా. So she was at the feet of Jesus ఆమె యేసు పాదాల చెంత కూర్చుని ఉన్నది. because she had a wonderful revelation ఎందుకంటే ఆమె గొప్ప ప్రత్యక్షత కలిగి ఉన్నది. that Jesus is the Son of God. యేసయ్య దేవుని కుమారుడు అనే ప్రత్యక్షత ఆమె కలిగి ఉన్నది. Many disciples had revelation about Jesus Christ. యేసయ్యను గురించి అనేక మంది శిష్యులు కూడా ఈ యొక్క ప్రత్యక్షత కలిగి ఉన్నారు. Peter had revelation about Jesus Christ. పేతురు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని గురించిన ప్రత్యక్షత కలిగి ఉన్నాడు. Once Jesus was asking to Peter, ఒక సందర్భంలో యేసయ్య పేతురుని అడుగుతూ ఉన్నాడు, what people are thinking about me? నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు? And he said, ఆయన అన్నాడు, people are thinking you are a prophet or some other Elijah or lot of Jeremiah
other things. కొంతమంది నీవు ప్రవక్త ఏలియా లేదా నువ్వు ఇర్మియా లాంటి ప్రవక్త అని అనుకుంటూ ఉన్నారు. Then he asked Peter, అయితే ఆయన పేతురుని అడిగాడు, what do you think, Peter? పేతురు నీవు ఏమనుకుంటున్నావు నా గురించి? You are the son of the living God. నీవైతే సజీవుడైన దేవుని కుమారుడవు. Hallelujah. హల్లెలూయా. Beloved, if you have this revelation, ప్రియ దేవుని బిడ్డలారా, మీరు కూడా ఈ యొక్క ప్రత్యక్షతను గనుక కలిగి ఉంటే you will sit at the feet of Jesus, మీరు అప్పుడు దేవుని యేసయ్య పాదముల చెంత మీరు కూర్చుని ఉంటారు. listening to his word, ఆయన వాక్యము ఆయన మాటలను వింటూ ఉంటారు. because he is son of God. ఎందుకంటే ఆయన దేవుని కుమారుడు. That's why living water will flow from him. అందుకనే జీవ జలములు ఆయన నుండి ప్రవహిస్తాయి. Hallelujah. హల్లెలూయా. Number 2, రెండవదిగా Jesus is the bread of life. యేసయ్య మరి జీవాహారమై ఉన్నాడు. Let us turn to John's Gospel 6 and 35th verse. యోహాను సువార్త 6వ అధ్యాయము 35వ వచనం చూద్దాము. Jesus said to them, I am the bread of life. He who comes to me will not hunger, and he who believes in me will never thirst. But I said to you that you have seen me and yet do not believe. All that Father gives me will come to me, and the one who comes to me I will certainly not cast out. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పిగొనడు. మీరు నన్ను చూచి ఉండియు విశ్వసింపకి ఉన్నారని మీతో చెప్పితిని. తండ్రి నాకు అనుగ్రహించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమును బయటకు త్రోసివేయను. Listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. Number 2, రెండవదిగా Jesus is the bread of life. యేసయ్య జీవాహారమై ఉన్నాడు. Why Mary is sitting at the feet of Jesus? ఎందుకని మరియా యేసు పాదముల చెంత కూర్చుని ఉన్నది? Even Martha is calling her to work in the work area. మార్తా కూడా మరియను పిలుస్తూ ఉన్నది తనకు సహాయము చేయమని పనుల విషయంలో. But she never responded, beloved. She was sitting at the feet of Jesus. ఆమె ఆ మాటలకు ప్రతిస్పందించకుండా యేసయ్య పాదముల చెంత కూర్చుని ఉన్నది. Listening his words. ఆయన మాటలు వింటూ ఉన్నది. Because ఎందుకంటే Jesus is the bread of life. యేసయ్య జీవాహారమై ఉన్నాడు గనుక Every word ప్రతి ఒక్క మాట comes down from heaven. అది పరలోకము నుండి అది దిగి వస్తున్నది. Jesus says, యేసయ్య అంటూ ఉన్నారు, man shall not live by bread alone, మనుష్యుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించడు గాని but every word which comes out of the mouth of God. దేవుని నుంచి వచ్చే ప్రతి మాట ద్వారా ఆయన బ్రతుకుతాడు. So here, ఇక్కడ మీరు గమనిస్తే if you eat the word of God, దేవుని వాక్యమును గనుక మీరు తిన్నట్లయితే భుజించినట్లయితే, which is the bread of life, అది జీవాహారమై ఉన్నది. you will never be hunger and never be thirst. మీరు ఎన్నడూ ఆకలి గొనరు, దప్పిక గొనరు. Hallelujah. హల్లెలూయా. What a wonderful word, beloved. చూడండి ఎంత గొప్ప మాటలు ఇవి. It satisfies your spiritual body, మన ఆత్మీయ శరీరమును ఇవి తృప్తిపరుస్తాయి. comforts our spiritual life. మన ఆత్మీయ జీవితమును అవి ఆదరిస్తాయి. Our inner man will be satisfied మన అంతరంగ పురుషుడు ఎంతగానో మరి తృప్తి పొందుకుంటాడు. because the words are important. ఎందుకంటే ఈ యొక్క మాటలు ఎంతో ప్రాముఖ్యమైనటువంటివి. Life giving words. జీవమును ఇచ్చేటువంటి మాటలు. In him was life. ఆయన యందు జీవమున్నది. Hallelujah. హల్లెలూయా. So whenever he speaks his words, ఆయన ఎప్పుడైతే తన మాటలు ఆయన పలికాడో, living righteously నీతిగా జీవించడము, and also living a holy life, అలాగే పరిశుద్ధ జీవితాన్ని జీవించడము, living a peaceful life, సమాధానము కలిగి జీవించడము, everything ఇవన్నీ కూడా life-giving words, beloved. జీవమును ఇచ్చేటువంటి మాటలుగా ఉన్నాయి. So Jesus అయితే యేసయ్య is bread of life. ఆయన జీవాహారమై ఉన్నాడు. So every word which comes out of his mouth ప్రతి మాట ఏదైతే ఆయన నోటి నుండి విడుదలవుతుందో will give life, beloved. అవి జీవమునిస్తాయండి. Hallelujah. హల్లెలూయా. That's why Jesus says, అందుకనే యేసయ్య అంటూ ఉన్నాడు, kingdom of heaven is at hand. దేవుని రాజ్యము సమీపముగా ఉన్నది.
the kingdom of heaven, పరలోకపు రాజ్యము, righteousness, నీతి, peace, సమాధానము, joy in the Holy Ghost. పరిశుద్ధాత్మ యందలి ఆనందము. So everything is near to us. ఇవన్నీ కూడా మనకు సమీపముగానే ఉన్నాయి. Hallelujah. హల్లెలూయా. So heaven is on this earth. పరలోకము ఈ భూమి మీదనే ఉన్నది. Heavenly life is on this earth. పరలోకపు జీవితము ఈ భూమి మీద అందుబాటులో ఉన్నది. That's why Mary is sitting at the feet of Jesus, అందుచేతనే మరియా యేసు పాదముల చెంత కూర్చుని ఉన్నది, listening his words. ఆయన మాటలను వింటూ ఉన్నది. Hallelujah. హల్లెలూయా. What a wonderful experience, beloved. ఎంత గొప్ప అనుభవముగా ఇది ఉన్నది. Are you able to sit at the feet of Jesus? అయితే మీరు యేసు పాదముల చెంత కూర్చోగలుగుతూ ఉన్నారా? Are you giving time to God? దేవునికి మీరు సమయాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నారా? Are you giving time to Jesus? యేసయ్యకు మీరు సమయాన్ని ఇవ్వగలుగుతూ ఉన్నారా? Or you are like Martha, working and busy in your own area? లేదా మార్తా వలె మీ సొంత పనులలో మీరు బిజీగా ఉండిపోతూ ఉన్నారా? So Mary choose right thing, మరియా ఇక్కడ సరి అయినటువంటిది ఎన్నుకున్నది. to sit at the feet of Jesus, ఆమె యేసు పాదముల చెంత కూర్చోడానికి ఎన్నుకున్నది. receiving all sorts of bread of life. ప్రతి ఒక్క జీవాహారమును ఆమె పొందుకుంటూ ఉన్నది. People always, they're busy every time, beloved. ప్రజలు ఎల్లప్పుడూ కూడా ఎంతగానో బిజీగా ఉంటూ ఉంటారు. They don't give time to Jesus. అయితే యేసయ్యకు వారు సమయాన్ని ఇవ్వలేకుండా ఉంటారు. They don't come to church. సంఘానికి వారు రారు. They don't attend Zoom prayers. జూమ్ ప్రార్థనలు వారు పాల్గొనరు. Because nowadays we are having Zoom prayers. ఈ రోజుల్లో అయితే మనం జూమ్ ప్రార్థనలు చేస్తున్నాము. They don't try to attend and listen the word of God. వాటిలో పాల్గొని దేవుని వాక్యాన్ని వినటానికి ప్రయత్నించరు వారు. They distract themselves with all sorts of things. ప్రతి విధమైన పనుల చేత వారిని వారు చెదరగొట్టుకుంటూ ఉంటారు. It's very, very important, beloved. అయితే ఇది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదండి. Sitting at the feet of Jesus, యేసయ్య పాదాల చెంత కూర్చోవడము, listening the words of life. ఆయన జీవాహారమునిచ్చే మాటలను వినటము, ఆలకించటము. Number one, మొదటిది, Mary believes మరియా విశ్వసిస్తుంది that Jesus is the Son of God. యేసయ్య దేవుని కుమారుడు అని నమ్ముతూ ఉన్నది. Number two, రెండవదిగా, is bread of life. ఆయనే జీవాహారముగా ఉన్నాడు. Let us see number three. అయితే మూడవ విషయం గమనిద్దాం. Jesus is the teacher, beloved. యేసయ్య ఆయన బోధకుడై ఉన్నాడు. Jesus is the teacher of the word. యేసయ్య మరి దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. If we look at John's Gospel 12, యోహాను సువార్త 12వ అధ్యాయం మీరు చూస్తే third verse, 3వ వచనం చూడండి. Mary then took a pound of very costly perfume of pure nard and anointed the feet of Jesus and wiped his feet with her hair. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. Why Mary did, beloved? ఎందుకని మరియా ఈ కార్యం చేసింది? Because she believes that he is the teacher of the word. ఎందుకంటే ఆయన దేవుని వాక్యమును బోధించే బోధకుడని ఆమె నమ్ముతూ ఉన్నది. She honored Jesus Christ. యేసయ్యను ఆమె గౌరవించింది. So she believes that Jesus is the wonderful teacher. యేసయ్య అద్భుతమైనటువంటి బోధకుడు అని ఆమె నమ్ముతూ ఉన్నది. If you look at Bible, బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే, especially Gospels, ప్రత్యేకించి సువార్తలు మీరు గమనిస్తే, Jesus was teaching wonderful things to the people. యేసయ్య అనేక విషయాలు ప్రజలకు బోధిస్తూ ఉన్నాడు. He was preaching in parables. ఆయన ఉపమానములను ఉపయోగించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. He taught lot of mysteries to the people. ప్రజలకు అనేక మర్మాలను ఆయన బోధించాడు. He has given his wonderful valuable teachings to the people. తన యొక్క ప్రశస్తమైన అమూల్యమైనటువంటి బోధనలు తన ప్రజలకు ఆయన అందించాడు. If you look at Sermon on the Mount, కొండ మీద ప్రసంగాన్ని మీరు గమనిస్తే, the wonderful beatitudes there, beloved. దేవుని యొక్క గొప్ప గుణలక్షణాలు అక్కడ మనకు కనబడుతున్నాయి. We will see blessings of God in that chapter. దేవుని యొక్క దీవెనలు ఆ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తాం. Hallelujah. హల్లెలూయా. Jesus is wonderful teacher. అయితే యేసయ్య అద్భుతమైనటువంటి బోధకుడు. Holy Spirit God
is wonderful teacher. పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతమైనటువంటి బోధకుడు. Lot of people, they don't have teaching in their lives. అయితే అనేక మందికి వారి జీవితంలో ఎటువంటి బోధ అనేది వారు కలిగి ఉండరు. They struggle in their lives. వారి జీవితంలో ఎన్నో ఇబ్బందులు వారు ఎదుర్కొంటారు. They don't know how to bring up their children. అయితే వారి బిడ్డలను ఎలా పెంచాలో వారికి తెలియదు, అర్థం కాదు. They don't have proper family teaching. సరైన కుటుంబ బోధన వారు కలిగి ఉండరు. Many families are being destroyed because there is lack of teaching, beloved. మీరు గమనిస్తే అనేక కుటుంబాలు ఇటువంటి సరైన బోధ లేకుండా వారు నశించిపోతూ ఉన్నారు. Especially young people, they are getting spoiled because lack of teaching. ప్రత్యేకించి యవనస్తులను మీరు గమనిస్తే ఈ యొక్క సరైన బోధ లేకుండా వారు మరి ఎంతగానో నశించిపోతూ ఉన్నారు. Jesus is wonderful teacher of the word. అయితే యేసయ్య అద్భుతమైనటువంటి బోధకుడుగా ఉన్నాడు. That's why Mary is sitting at the feet of Jesus, అందుచేతనే మరియా యేసు పాదముల చెంత ఆమె కూర్చుని ఉన్నది. listening every word from him. ఆయన పలుకుతున్నటువంటి ప్రతి మాటలు కూడా ఆమె ఆలకిస్తూ వింటూ ఉన్నది. Lot of families, beloved, అనేక కుటుంబాల ప్రియ దేవుని బిడ్డలారా, they are struggling. వారు సమస్యల్లో ఉంటూ ఉన్నారు. Lot of young people, అనేక మంది యవనస్తులు they are struggling. వారైతే ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. Lot of families, అనేక కుటుంబాలు they are struggling. వారు సమస్యలు చూస్తూ ఉన్నారు. Lot of wife and husband, అనేక మంది భార్యాభర్తలు they are struggling. వారు సమస్యల్లో ఉన్నారు. They are not having proper teaching in their lives. వారి జీవితంలో సరి అయిన బోధ వారు కలిగి లేరు. Listen carefully, beloved. జాగ్రత్తగా ఈ మాటలు వినండి. So Jesus is a wonderful teacher of the word. యేసయ్య అద్భుతమైనటువంటి బోధకుడుగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. That's why అందుచేతనే Mary was sitting and listening to his word. మరియా ఆయన పాదముల చెంత కూర్చొని ఆయన మాటలు వింటూ ఉన్నది. Now who is our teacher? అయితే ఇప్పుడు మన బోధకుడు ఎవరు? Holy Spirit God is our teacher, beloved. పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క బోధకుడై ఉన్నాడు. Jesus is sending his Holy Spirit. యేసయ్య తన పరిశుద్ధాత్మను మన కొరకు పంపిస్తూ ఉన్నాడు. So Holy Spirit teaches us wonderful word in the Bible. పరిశుద్ధాత్మ దేవుడు మనకు దేవుని మాటలను ఆయన బోధిస్తాడు. Hallelujah. హల్లెలూయా. That's why it's very, very important, beloved. ఎంతో ప్రాముఖ్యమైనటువంటిదండి. So we have to sit at the feet of Jesus అందుచేతనే మనము యేసు పాదముల చెంత కూర్చొని ఉండాలి. and listen every word, ఆయన పలికేటువంటి ప్రతి మాటలను కూడా మనము వినాలి. so that it blesses our life. అది మన జీవితంను ఎంతగానో ఆశీర్వదిస్తుంది. Not only blessing, beloved, దీవెనలు మాత్రమే కాదండి, you will have wonderful future in your life. గొప్ప భవిష్యత్తు మీ జీవితంలో మీరు కలిగి ఉంటారు. You will be satisfied in your life. మీ జీవితంలో మీరు తృప్తిని కలిగి ఉంటారు. Don't be like Marthas, అయితే మార్తా వలె మీరు ఉండొద్దండి. getting distracted in your life ప్రతి విధమైన పనుల చేత మీ జీవితంలో చెదిరిపోవద్దు. and being busy all the time. ఎల్లప్పుడూ బిజీగా ఉండొద్దు మీ జీవితంలో. Come to the feet of Jesus కానీ మీరు దేవుని యేసయ్య పాదముల చెంత మీరు రావాలి. and listen his word. వచ్చి ఆయన మాటలు మీరు వినాలి. Number 4, final one. చివరిది 4వ మాట. Mary believes that Jesus is a healer. మరియా యేసు స్వస్థపరిచేవాడు అని నమ్ముతుంది. Hallelujah. హల్లెలూయా. Why? ఎందుకని? In her mind, in her heart, ఆమె యొక్క మనస్సులో, ఆమె యొక్క హృదయములో Jesus is the healer. యేసు స్వస్థపరుస్తాడు. If you look at John's Gospel 11 యోహాను సువార్త 11వ అధ్యాయం చూడండి, and 32 verse. 32వ వచనము. So when Lazarus died, అయితే లాజరు చనిపోయినప్పుడు Mary says here, ఇక్కడ మరియా అంటూ ఉన్నది, therefore when Mary came where Jesus was, she saw him and fell at his feet, saying to him, Lord, if you had been here, my brother would have not died. అంతట మరియా యేసు ఉన్న చోటికి వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, ప్రభువా, నీవిక్కడ ఉండుని ఎడల నా సహోదరుడు చావకుండునెను. Listen carefully, beloved. జాగ్రత్తగా వినండి మాటలు. Why she said these words? ఎందుకని ఈ మాటలు పలికినది? Mary knows
మరియకు తెలుసు Jesus is the healer. యేసయ్య స్వస్థపరిచేవాడు. If you would have been here, నీవు గనక ఇక్కడ ఉండి ఉన్నట్లయితే my brother would have not died. నా యొక్క సహోదరుడు మరణించి ఉండకపోయేవాడు. Lazarus was sick. లాజరు అనారోగ్యానికి గురయ్యాడు. So if Jesus would have been there, యేసయ్య గనక అక్కడ ఉండి ఉన్నట్లయితే Jesus would have prayed యేసయ్య ప్రార్థించేవాడు, and Lazarus would have not died. లాజరు మరణించేవాడు కాడు. Listen carefully. జాగ్రత్తగా గమనించండి. So Mary believes మరియా ఈ విధంగా నమ్ముతూ ఉన్నది, Jesus is the healer. యేసు స్వస్థపరుస్తాడు అని నమ్ముతూ ఉన్నది. That's why she's sitting at the feet of Jesus. అయితే అందుచేతనే ఆమె యేసయ్య పాదముల చెంత కూర్చుని ఉన్నది. 4 things she knows in her mind. తన యొక్క మనస్సులో ఈ యొక్క 4 విషయాలు కూడా ఆమె ఎరిగి ఉన్నది. Jesus is the Son of God. యేసు దేవుని కుమారుడై ఉన్నాడు. Jesus is the bread of life. యేసు జీవాహారమై ఉన్నాడు. Jesus is the teacher. యేసు బోధకుడై ఉన్నాడు. Jesus is the healer. యేసు స్వస్థపరుస్తాడు. Hallelujah. హల్లెలూయా. What extent he will heal the people. ఆయన ఎంతగా స్వస్థపరుస్తాడు? Even dead people will rise. మరణించిన వారిని సైతము ఆయన లేపగలడు. That much powerful Jesus, beloved. అంత శక్తివంతమైనటువంటి యేసయ్య. If you believe in him, ఆయన యందు మీరు నమ్మినట్లయితే Jesus is the healer. ఆయన స్వస్థపరిచేవాడు. I can tell many healings happened in our ministry. మా పరిచర్యలో జరిగినటువంటి అనేక స్వస్థతలు నేను మీతో పంచుకోగలుగుతాను. Once one small girl came for meeting. ఒకసారి ఒక మరి చిన్న అమ్మాయి కూడికకు వచ్చింది. She's deaf and dumb, ఆమె చెవిటి మూగ గల అమ్మాయి. not able to hear, ఆమె వినలేకపోతుంది, not able to speak. అలాగే మాట్లాడలేకపోతుంది. So she came for prayer. అయితే ఆమె ప్రార్థన కొరకు ముందుకు వచ్చింది. When we prayed in the name of Jesus, యేసు నామములో మేము ప్రార్థించినప్పుడు immediately వెంటనే she could able to hear, ఆమె వినగలిగింది. and not only hear, వినడం మాత్రమే కాదండి, she could able to speak words. ఆమె మాటలు మాట్లాడగలిగింది. Why I am telling, beloved? ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను నేను? Jesus is the healer. ఎందుకంటే యేసయ్య స్వస్థపరిచేవాడు. That's why Mary was sitting at the feet of Jesus. అందుచేతనే మరియా యేసు పాదాల చెంత కూర్చుని ఉన్నది. If you look at Gospels, మీరు సువార్తలు గమనించినట్లయితే Jesus healed many people. అనేక మందిని యేసయ్య స్వస్థపరిచాడు. And when you believe in him, అయితే ఆయన యందు మీరు నమ్మిక ఉంచినట్లయితే, when you sit at his feet, ఆయన పాదముల చెంత గనక మీరు కూర్చొని ఉన్నట్లయితే, you will also receive healing. తప్పనిసరిగా మీరు కూడా స్వస్థతను పొందుకుంటారు. Some healings will happen immediately, కొన్ని స్వస్థతలు అయితే వెంటనే జరుగుతాయి. but some healings will take some time. అయితే కొన్ని స్వస్థతలు కొంత సమయం పడతాయి. That's why అందుకనే you have to sit at the feet of Jesus. మీరైతే యేసయ్య పాదాల చెంత మీరు కూర్చోవాలి. Hallelujah. హల్లెలూయా. The healing process will take place in your life, beloved. మీ జీవితంలో ఆ స్వస్థత కార్యం అనేది ప్రారంభం అవుతుంది. Jesus will heal you. యేసయ్య మిమ్ములను స్వస్థపరుస్తాడు. Sit at the feet of Jesus. యేసయ్య పాదాల చెంత మీరు కూర్చోండి. Hallelujah. హల్లెలూయా. Definitely you will receive healing, beloved. ఖచ్చితంగా మీరు స్వస్థతను పొందుకుంటారు. Hallelujah. హల్లెలూయా. Many miracles are happening every day ప్రతి దినము కూడా ఎన్నో స్వస్థతలు అద్భుతాలు జరుగుతున్నాయి around the world. ప్రపంచం అంతటా కూడా. He will do wonders in our lives. మన జీవితంలో ఆయన అద్భుతాలు చేసేవాడు. Today, ఈ రోజున if you are busy like Martha, మార్తా వలె మీరు బిజీగా ఉన్నట్లయితే, if you are busy with your own works, మీ సొంత పనులలో మీరు ఎంతగానో బిజీగా ఉండి ఉన్నట్లయితే, come at the feet of Jesus, అయితే మీరు యేసు పాదాల యొద్దకు రండి. and you will never be the same again. మీరు ఇంతకు ముందు ఉన్నట్లుగా ఎన్నడూ ఉండరిక. You will have elevation in your life. మీ జీవితంలో మీరు హెచ్చింపును చూస్తారు. You will have Holy Spirit experience in your life. మీ జీవితంలో పరిశుద్ధాత్మ అనుభవము మీరు పొందుకుంటారు. You will see anointing in your life. మీ జీవితంలో మీరు అభిషేకమును చూస్తారు. You will see great breakthrough in your life. మీ జీవితంలో గొప్ప విడుదలను మీరు చూస్తారు. Shall we pray, beloved? ప్రార్థించుకుందామండి. Dear Heavenly Father, ప్రియ పరలోకపు తండ్రి,
Lord, it is not our greatness. ప్రభువా మా యొక్క గొప్పతనము కాదు, It's not our goodness. మా యొక్క మంచితనము కాదు, But by your stripes, నీవు పొందిన గాయముల చేత we are healed. మేము స్వస్థతను పొందుకుంటాము. When we pray in the name of Jesus, యేసు నామములో మేము ప్రార్థించినప్పుడు healings will happen. స్వస్థతలు జరుగుతాయి. Right now, ఇప్పుడే I pray for my brothers and నా sisters సహోదరుల గురించి నేను ప్రార్థిస్తున్నాను. who are suffering with sickness. ఎవరైతే రోగముతో బాధపడుతూ ఉన్నారో In the name of Jesus, యేసు నామములో be healed, స్వస్థత పొందుకొనండి. be touched. యేసు నామములో తాకబడండి. I pray for every hindrance, ప్రతి ఒక్క ఇబ్బంది గురించి ప్రార్థిస్తున్నాము. every oppression. ప్రతి ఒత్తిడిని గురించి ప్రార్థిస్తున్నాము. Would you touch them, Lord? మీరే వారిని తాకండి యేసయ్యా. Would you heal them? మీరే వారిని స్వస్థపరచండి. If they are suffering with loneliness, ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నట్లయితే, if they are suffering with depression, నిరుత్సాహంతో వారు బాధపడుతూ ఉన్నట్లయితే, if they are suffering with anxiety, Lord, యాంగ్జైటీతో ఆవేదనతో వారు బాధపడుతూ ఉన్నట్లయితే, right now, Lord, ఇప్పుడే ప్రభువా touch them, వారిని తాకండి, heal them, Lord. వారిని స్వస్థపరచండి. Every mental disorder, ప్రతి మానసిక ఒత్తిడి సమస్య in Jesus' name we pray. యేసు నామములో ప్రార్థిస్తూ Every ఉన్నాము. family situation, ప్రతి కుటుంబ పరిస్థితి heal them, Lord. వారిని స్వస్థపరచండి దేవా. Let them live in peace, Lord. సమాధానము కలిగి వారు జీవించును గాక. Bless in every situation. ప్రతి పరిస్థితిలో ప్రతి విషయంలో వారిని దీవించండి. In Jesus' name I pray. యేసు నామములో ప్రార్థిస్తున్నాము. Amen. ఆమేన్. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.